అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. ముందుగా చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలో పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే చికెన్ మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 అరచెక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇలా చేసుకొని తర్వాత మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కరివేపాకు, అలాగే మిర్చి, అలాగే ఆనియన్స్ వేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఆనియన్స్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నవి తర్వాత మొత్తం ఒకసారి కలిపి అన్నీ మూత పెట్టుకొని టమోటాలు అనేవి బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడగంటకుండా సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా టమోటాలు అనేవి బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసుకోవాలి. చికెన్ని మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ అయితే బాగా ఇలా ఆయిల్ పైకి తేలి ఉడికేటప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. నాకు గ్రేవీ అంటే ఇష్టమని గ్రేవీ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత గ్రేవీ అయితే తీసుకోవచ్చు. ఆప్షన్ అది, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే అలాగే. ఇంకా నెక్స్ట్ టైం వాటర్ వేసుకొని 1 గ్లాసు బియ్యానికి వచ్చి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పడతాయి. మీకు బియ్యం తగినట్టు వాటర్ని అయితే వేసుకొని నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. చాలా బాగుంది చూడడానికైతే, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో కూడా తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.